ఫస్ట్ అయితే అరటికాయ చెట్టు అయితే చూసుకున్నాం. ఈ అరటికాయ చెట్టుకి ఏంటంటే అరటికాయలు అయితే వచ్చేసాయి, కనిపిస్తున్నాయో లేవో. అండ్ ఇక్కడ చిన్న చెట్టు అయితే ఉంది. ఈ అరటికాయ ఏంటంటే అసలు ఊరిస్తుందన్నమాట ఎప్పటి నుండో. ఇది వచ్చేసి 4 years బ్యాక్ చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు 4 years బ్యాక్ ఉందన్నమాట. ఇప్పుడు చూసేద్దాం రండి. ఇదైతే ఇప్పుడు అనమాట పూతలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వర్షం పడడం వల్ల మొత్తం అయితే రాలిపోయాయి. చూద్దాం ఇంకా వస్తాయేమో. కాయలు వచ్చిన తర్వాత కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ ఇస్తాను. ఇది వచ్చేసి స్పినాచ్ అనమాట. అసలు ఎంత గుబురుగా ఉందో. నాకు ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ చెట్టే బాగా ఇష్టం. దీనికి కాయలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. కానీ చెట్టు మాత్రం చాలా గుబురుగా ఉంది. ఇది మొత్తము లైన్ మొత్తం గోర్చిక్కులదనమాట. పూతలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. చూపిస్తా, ఇదిగోండి. ఇంకా అయితే మనకి చిక్కుళ్ళు రాలేదు. అవి వచ్చిన తర్వాత కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఇదిగోండి, ఆ లైన్ నుంచి ఈ లైన్ వరకు మొత్తం అయ్యే. అండ్ ఇది వచ్చేసి వంకాయ అనమాట. ఇవి బుడ్డగా ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో. ఇది వచ్చేసి పొట్టి వంకాయ అనమాట. అన్ని చెట్టు మొత్తం అయ్యే ఉన్నాయి పొట్టిగా. అది కొద్ది గొప్ప ఏవో కొంచెం 2 సైజులు పెరిగినట్టున్నాయి. అసలు ఇక్కడ చూసారా పిందెలు, ఇవే భలేగా ఉన్నాయి కదా. ఇవైతే మొత్తం పిందెలే అనమాట. ఇంకా కాయలు ఉన్నాయి, కోసేటప్పుడు కొయ్యాలి. సాయంత్రము వీడియో పెడతానండి. ఇక్కడ మా చెట్టుకి, మల్లెపూల చెట్టుకి కొన్ని పూలు అయితే పూసాయి. ఇప్పుడు కోసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది దొంగ. మొత్తం అసలు అవి కోయకోకుండా మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. చెట్టు చాలా పెద్దగా అయితే పూలు కూడా కాస్తాయి, స్మెల్ వస్తాయండి అసలు. మన ఫ్రెండ్ జాంకాయ చెట్టు, దీనికి కూడా పూతలు వచ్చాయి, చూపిస్తాను. చెట్టు మొత్తం పిందులే ఉన్నాయి, కాయలైనప్పుడు కూడా చూపిస్తాను. చెట్టు బాగా పెద్దగా అయింది. అండ్ ఇది వచ్చేసి బబ్బచ్చి అనమాట. మన ఇంటికి ఇటు అయితే వచ్చాయి, కొంచెం పెద్ద సైజే ఉన్నాయి. టేస్ట్ కూడా ఉంటుంది. కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తానులేండి.